కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరికపై రాజకీయ దుమారం రేగుతోంది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకు అన్యాయం జరుగుతుందని స్టేషన్ ఘనపూర్కు చెందిన కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గాంధీ భవన్ ఎదుట కడియం గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. కడియం ఎమ్మెల్యేగా రాజీనామా చేశాకే ఆయన కూతురు కావ్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడియం కాంగ్రెస్ లోకి వస్తే ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన సింగిపురం ఇందిరాకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి 3500 ఓట్లతోని గెలిచి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి వాళ్ళ కూతురైనటువంటి కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినా కూడా ఆ టికెట్ వద్దనుకొని బీఆర్ఎస్ పార్టీ వద్దనుకొని స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు స్వార్థపూరితమైనటువంటి వ్యవస్థకు మాదిగల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండ్రు. మేమేమంటున్నామంటే ఇక్కడ 30-40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతో కష్టపడుకుంటైనా బాధలు కోర్చైనా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చినాం. ఈ కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేసుకుంటూ ఉన్న వాళ్ళను ఇలా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళను ఆయన అనుచరులను తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటోళ్ళం కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసేటోళ్లకు ఇవాళ ఏమాత్రం ఉనికి లేకుండా పోతుంది. ఆయన ఉనికిని చాటుకోవడానికి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేపట్టడానికి ఆయన ఈరోజు ఆ పార్టీ నుండి గెలుపొందినా కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ కూతురుకు ఎంపీ టికెట్ కేటాయించినా కూడా ఎంపీ టికెట్ వద్దనుకొని మేము ఈ పార్టీలో ఉండకుంటే ఈ పార్టీలో ఉంటే మనకు నడవది అధికారం మేము చేపట్టలేమని ఏ పార్టీలో ఉన్నా కూడా ఇప్పటికీ ఆయన పార్టీ మారుకుంటే వచ్చిండు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం గురించే పార్టీలకు వస్తుండు. కానీ ఒకటే చెప్తున్నాం, ఇవాళ మీకు చెప్పే విషయం ఒకటే, అక్కడ స్టేషన్ గన్పురం నియోజకవర్గంలో కష్ట నష్టాలు కోర్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను ఎంతమందినైనా వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మా సింగపురం ఇందిరక్క స్టేషన్ గన్పురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసుకుంటూ స్టేషన్ గన్పురం నుంచి 2 సార్లు ఆమె పోటీ చేసి ఓడిపోయినా కూడా మొన్న 95,000 ఓట్లతోనే ఆమె మళ్ళా 95,000 ఓట్లు వచ్చినాయి. ఆమెకు ఓన్లీ 3500 ఓట్లతోని ఆమె ఓడిపోవడం జరిగింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరికపై దుమారం రేగుతోంది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకు అన్యాయం జరుగుతుందంటూ కూడా స్టేషన్ గన్పూర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కడియం గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. హిమబిందు, కాంగ్రెస్ లో కడియం శ్రీహరి చేరికను చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ప్రధానంగా స్టేషన్ గన్పూర్ చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు గాంధీ భవన్ ముందు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి వ్యతిరేకిస్తూ కూడా కొద్దిసేపు నిరసన వ్యక్తం కూడా చేయడం జరిగింది. అయితే ఇటు సింగాపురం ఇందిరా వర్గం సంబంధించి కాంగ్రెస్ నాయకులు కడియం గో బ్యాక్ అంటూ కూడా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అయితే కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్యను కూడా కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే గత కొంతకాలం కూడా ఇటు కడియం శ్రీహరి వర్గం కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలను కూడా వేధిస్తున్నారు, తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఈ టైంలో కడియం ఫ్యామిలీ గాని అంటే కడియం శ్రీహరి గాని ఆయన కూతురు గాని కాంగ్రెస్ లో చేరుకోవడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గాంధీ భవన్ ముందు కూడా కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఇటు మెయిన్ గా స్టేషన్ గన్పూర్ చెందినటువంటి సింగాపురం ఇందిరకు మద్దతుగా కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి కష్టపడే కార్యకర్తలకు మాత్రం అన్యాయం చేయకూడదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు కాదని కడియంతో వచ్చే వారికి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని, కాబట్టి కడియను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ కూడా వాళ్ళు ప్రధానంగా కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే కడియం ఒకవేళ కాంగ్రెస్ లోకి వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత ఎంపీ టికెట్ ఇవ్వాలని, అయితే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సింగాపురం ఇందిరాను కూడా గెలిపించుకున్నాను కూడా వాళ్ళు స్పష్టం చేయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉన్నారు. ఒకవేళ ఆయనకు కానీ ఆయన కూతురుకు కానీ ఇటు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే మాత్రం తాము ఊరుకునేదని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వారికి ఒకవేళ ప్రయాటిస్తే మాత్రం ఉన్న కార్యకర్తలకు చాలా వరకు కూడా నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ లో ఒకవేళ కడియం శ్రీహరి ఫ్యామిలీ సంబంధించి అంటే కడియం శ్రీహరి గానీ ఆమె కూతురు గానీ ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం
ఇటు స్టేషన్ గన్పూర్ లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత ఇవ్వాలని కూడా వాళ్ళ డిమాండ్ జరుగుతుంది. అయితే గత 10 ఏళ్ల నుంచి పార్టీ కార్యకర్తలను ఇందిరా కాపాడుకుంటూ వచ్చారని, కాబట్టి ఇప్పుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని కూడా వీళ్ళు మెయిన్ గా ధర్నా చేయడం జరిగింది. కాబట్టి కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు ఇటు గాంధీ భవన్ లో. మెయిన్ గా ఇటు సింగాపురం ఇందిరాకి అన్యాయం జరుగుతుంది ఒకవేళ కడియం శ్రీహరి చేరుకుంటే, ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా పార్టీ కోసం ఎన్నో విధుల్లో కృషి చేసినటువంటి సింగాపురం ఇందిరాకి అన్యాయం జరుగుతుంది ఒకవేళ కడియం శ్రీహరి తీసుకోవద్దని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. మరోవైపు ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు 30 సంవత్సరాల నుంచి కూడా కడియం శ్రీహరి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేశారని కూడా స్పష్టం చేశారు కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కడియం శ్రీహరి గాని ఆయన కూతురు కడియం కావ్య గాని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని కూడా తీవ్రంగా దుమారం రేగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్ననే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి కూడా కడియం శ్రీహరి ఇంటికి కూడా వెళ్లారు. వెళ్లిన తర్వాత పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. అయితే వారి ఆహ్వానం మేరకు కూడా త్వరలో పార్టీ కార్యకర్తలు అదేవిధంగా తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తన నిర్ణయం తీసుకుంటానని కూడా కడియం శ్రీహరి ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే త్వరలో తను కూడా కాంగ్రెస్ లో చేరుతానని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎప్పుడు చేరుతానపై కూడా ఇంకా దానికి సంబంధించి కూడా చర్చ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇటు బీఆర్ఎస్ లో కూడా చాలా వరకు తీవ్రంగా విమర్శిస్తున్నారు కడియం శ్రీహరి కాంగ్రెస్ రావడం పట్ల. అదేవిధంగా ఇటు ఇంటర్నల్ గా ఇటు కాంగ్రెస్ లో కూడా చాలా వరకు దుమారం నెగుతుంది. బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఇందులో భాగంగానే ఇటు కడియం శ్రీహరి గానీ ఆయన కూతురు కడియం కావ్య గానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేర్చుకోవద్దు, ఒకవేళ చేర్చుకుంటూ కూడా వాళ్ళకి ఎలాంటి టికెట్స్ హామీ ఇవ్వద్దని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇస్తే మాత్రం ప్రజెంట్ స్టేషన్ గన్పూర్ టికెట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయనకు టికెట్ ఇస్తే తాము ఎలాంటి ఆర్గ్యూ చేయమని, ఒకవేళ వాళ్ళ కూతురికి మాత్రం ఎంపీ టికెట్ ఇస్తే మాత్రం తాము ఊరుకోలేదు కూడా స్పష్టం చేస్తారు. ఇదే విషయాన్ని అంటే గత 30 సంవత్సరాలుగా కడియం శ్రీహరి అనుచర వర్గం అదేవిధంగా కడియం శ్రీహరి తమల్ని తీవ్ర ఇబ్బంది గురి చేస్తారని ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో చెప్తానని కూడా ఇటు స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సింగాపురం ఇందిరా కూడా స్పష్టం చేశారు. కాబట్టి రానున్న 2 రోజుల్లో వేలాది మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ నాయకులు కార్యకర్తలు కడియం శ్రీహరి చేరికకు ఏ విధంగా వ్యతిరేకిస్తారో తను అధిష్టానం దృష్టికి తీసుకునే విధంగా సభలు సమావేశాలు నిర్వహిస్తారని కార్యకర్తలు తనకు అండగా ఉంటారని కూడా హామీ ఇచ్చినట్టుగా సింగాపురం ఇందిరా కూడా చెప్పారు. మెయిన్ గా ఇటు సింగాపురం ఇందిరాకి సపోర్టెడ్ గా ఇటు స్టేషన్ గన్పూర్ సంబంధించి కాంగ్రెస్ నాయకులు అయితే ఈ రోజు ధర్నా చేశారు. మరి దీనిపై హైకమాండ్ ఏ రకంగా చూస్తుంది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా ఇటు ఈ చేరికలపై కూడా ఏమైనా ఫిర్యాదులు ఉంటే మాత్రం ఆ క్రమశిక్షణ కమిటీ కూడా ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. మరి ఈ రోజు గాంధీ భవన్ వద్ద నిరసన దిగారు కాబట్టి మరి హైకమాండ్ ఏ రకంగా ఈ కడియం శ్రీహరి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు కాబట్టి మరి దీనిపై హైకమాండ్ ఏ రకంగా చూస్తుందో మరి రైట్. థాంక్యూ సతీష్. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.